అసలు ఎన్ఎంసీ ఏమేమి రూల్స్ పెట్టింది సార్ దీనికి? వీళ్ళు ఏమేం రూల్స్ ఫాలో అవ్వాలి అనే దానికి ఎన్ఎంసీ అఫీషియల్ వెబ్సైట్ nmc.org.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో 18th November 2021 ఎన్ఎంసీ రిలీజ్ చేసిన గెజెట్ డాక్యుమెంట్ ఉంటుంది. సో ఆ గెజెట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కళ్ళకి. బీయింగ్ ఏ డాక్టర్ మీకే అర్థం కాలేదండి, ఇంకా పేరెంట్స్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సో ఇక్కడ మనము 18th November 2021 డాక్యుమెంట్ కనుక చూస్తే చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఎవరైతే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా చదువుకోకుండా వస్తారో వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వబడదు. సో వాళ్ళు కంపల్సరీ అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీ వీళ్ళు ఫాలో అవ్వాల్సిందే. సో ఈ రూల్స్లో ఏం చెప్తారంటే, ఫస్ట్ పాయింట్, మీరు వెళ్ళి చదువుకోవాలనుకున్న కంట్రీలో కోర్సు డ్యూరేషన్ అనేది 54 months, మినిమం 54 months ఉండాలి. అంటే 4.5 years కోర్సు డ్యూరేషన్ ఉండాలి. దీనికంటే ఎక్కువ ఉంటే పర్లేదు కానీ తగ్గకుండా చూసుకోవాలి. సెకండ్ పాయింట్లో ఏం చెప్తారంటే, ఈ 54 months కోర్సు తోటి సంబంధం లేకుండా సపరేట్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్లోన మినిమం 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ చేయాలి. అది కూడా మనం అడ్మిషన్ తీసుకున్న కాలేజీలో మాత్రమే చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే, మనం వెళ్తున్న కాలేజీకి ఓన్ హాస్పిటల్ ఉండాలి అనేది ఇండైరెక్ట్గా చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ వరల్డ్లో కనుక మనం చూసుకుంటే చాలా కంట్రీస్, వెరీ ఫ్యూ లైక్ యుఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇట్లాంటి వెరీ ఫ్యూ కంట్రీస్ తప్పించి రిమైనింగ్ అన్ని కంట్రీస్లోన 2 modes ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. ఒకటి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో చెప్పేది, రెండోది ఇంగ్లీష్ మీడియంలో చెప్పేది. సో మీరు వెళ్తున్న కంట్రీలో మీరు ఆప్ట్ చేసుకోవాల్సింది, అంటే మీరు తీసుకోవాల్సింది కేవలం ఇంగ్లీష్లో టీచ్ చేసే ఆప్షన్నే తీసుకోవాలి. లోకల్ లాంగ్వేజ్లో చదువుకుంటే అది మళ్ళీ వ్యాలిడ్ అవ్వదు. నెక్స్ట్, ఒక 13 సబ్జెక్ట్స్ని మ్యాండేటరీ కింద చదువుకొని రమ్మంటుంది. సో మనం వెళ్తున్న కంట్రీ ఎంబీబీఎస్ కరికులంలోన ఆ 13 సబ్జెక్ట్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ మీరు కనుక చూస్తే ఆ 13 సబ్జెక్ట్స్ లైక్ ల్యాబ్ సర్వీసెస్ కావచ్చు, ఆప్థమాలజీ కావచ్చు, గైనకాలజీ కావచ్చు, జనరల్ మెడిసిన్ కావచ్చు, ఇలాగ అన్నీ కూడా క్లినికల్ సబ్జెక్ట్స్. అంటే ఇక్కడ మనం లింక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి, సెకండ్ పాయింట్లో మనం వెళ్తున్న కాలేజీకి ఓన్ హాస్పిటల్ ఉండాలి. అండ్ ఈ మ్యాండేటరీ సబ్జెక్ట్స్ పాయింట్ని కనుక మీరు చెక్ చేసుకుంటే, ఇవన్నీ ఎప్పుడైతే క్లినికల్ సబ్జెక్ట్స్ అయినాయో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కడ రావాలి మనకి. ఈ సబ్జెక్ట్స్ని కనుక మీరు చూస్తే ఇవన్నీ క్లినికల్ సబ్జెక్ట్స్. సో క్లినికల్ సబ్జెక్ట్స్ మనకి ఎక్కువ నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుంది, కాలేజీ క్లాస్ రూమ్ ట్రైనింగ్లోనా లేకపోతే ఆబ్వియస్గా హాస్పిటల్లోనే దొరుకుతుంది. సో అంటే మనం వెళ్తున్న కాలేజీకి ఓన్ హాస్పిటల్ ఉండాలి. ఆ హాస్పిటల్ ఎంత పెద్దదై ఉండాలి అని అంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఆపరేషనల్ ఉండాలి, అంటే రన్నింగ్ కండిషన్లో ఉండాలి. అలాంటి కాలేజ్ని ఫస్ట్ చూస్ చేసుకోవాలి. దీంతో పాటుగా మెయిన్ పాయింట్ 4th పాయింట్లో సబ్ పాయింట్ బి, 4B పాయింట్, దీని గురించి పార్లమెంట్లో యూనియన్ హెల్త్ మినిస్టర్ ఎక్స్ప్లెనేటరీ వీడియో కూడా ఉంటుంది, మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. ఏ కంట్రీ అయితే మనం చదవటానికి వెళ్తున్నామో ఆ కంట్రీ సిటిజన్స్ డాక్టర్గా ప్రాక్టీస్ చేయటానికి ఎలిజిబిలిటీ ఉండే లైసెన్స్ ఆర్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఇస్తారో సేమ్ లైసెన్స్ మనం కూడా తీసుకొని రావాలి. అంటే కోర్స్ అయిపోయింది, ఎండిఓ ఆర్ ఎంబీబీఎస్ డిగ్రీనో తీసుకొని ఇండియా వస్తాను అని అంటే ఎన్ఎంసీ యాక్సెప్ట్ చేయదు ఇప్పుడు. సో మనం వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న కంట్రీ ఫస్ట్ మనల్ని డాక్టర్గా గుర్తించాలి. డాక్టర్గా గుర్తించటం అని అంటే ఉట్టి ఎంబీబీఎస్ డిగ్రీనో లేకపోతే ఎండి డిగ్రీనో ఇస్తే గుర్తించినట్టు కాదు, కోర్స్ కంప్లీట్ అయినట్టు మాత్రమే. డాక్టర్గా గుర్తించటం అని అంటే మనం ఆ కంట్రీలో డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉండాలి. సో ఈ డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉండాలి అని అంటే మనకంటూ ఒక లైసెన్స్ ఇవ్వాలి వాళ్ళు. ఎస్, మీరు ఈ కంట్రీలో మీరు డాక్టర్గా మా కంట్రీ సిటిజన్స్కి మీరు సర్వీసెస్ ఇవ్వచ్చు అని. సో ఆ లైసెన్స్ అనేది తీసుకొని రావాల్సిన మ్యాండేటరీ అయిపోయింది. సో నేను వెళ్ళి చదువుకుంటాను, డిగ్రీ అయిపోయింది, ఎంబీబీఎస్ అయిపోయింది, అది తీసుకొని వచ్చేస్తాను అని అంటే ఇక ముందు కుదరదు.
సో 2021 18th నవంబర్ 2021 ఈ డేట్ చాలా ఇంపార్టెంట్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి పర్టికులర్లీ. 18th నవంబర్ 2021 తర్వాత ఎవరైతే ఎంబీబీఎస్ చదవటానికి అబ్రాడ్ వెళ్తున్నారో ఈ రూల్స్ అన్నీ ఖచ్చితంగా పాటించాల్సిందే. కోర్సు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కంట్రీలో లైసెన్స్ అనేది తీసుకొని వచ్చిన తర్వాత మాత్రమే ఇండియాలో కండక్ట్ చేసే లైసెన్సింగ్ ఎగ్జామ్ రాయడానికి అర్హత వస్తుంది. ఓకే. సో ఇంతకు ముందు ఉన్నట్టు ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ రూల్స్ వేరు, ఇక ముందు రాసే ఎన్ఈఎక్స్టీ ఎగ్జామ్ రూల్స్ వేరు. సో ఇప్పుడు అడ్మిషన్ తీసుకునే పిల్లలు కానివ్వండి ఎవరైనా చూసుకోవాల్సింది నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఎన్ఈఎక్స్టీ ఎగ్జామ్ రూల్స్ మాత్రమే చూసుకోవాలి.